రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. 1,50,000 రూపాయల లోపు రుణమున్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. ఇప్పటికే ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్నారు. ఇక దీనిపై వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, 1,50,000 లోపు రుణాలకు సంబంధించి మాఫీకి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం శాసనసభ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మంత్రులు 1,00,000 రూపాయల రుణం తీసుకున్న రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ చేసేందుకు కూడా నిధులు కూడా విడుదల చేపుతున్నారు. దాదాపు 7,000 కోట్లు కూడా అవసరం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీంతో పాటుగా దాదాపు 1,00,000 రూపాయలు రుణం తీసుకున్న వారు మాత్రం 6 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 1,00,000 రూపాయల రుణం తీసుకున్న వారికి మాత్రం రుణమాఫీ జరిగింది. అదేవిధంగా 1,50,000 రూపు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రేపు రుణమాఫీకి సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పొచ్చు. ఇంకా మిగతా ఏదైతే 1,50,000 నుంచి 2,00,000 వరకు రుణం తీసుకున్న వారు ఉన్నారో వారికి ఆగస్టు 14 తర్వాత మాత్రం రుణమాఫీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు కూడా చేస్తుంది. నిన్న కలకృతి వేదికకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 1,00,000 రుణమాఫీ కూడా చేసి తిట్టాము. ఆగస్టు ఎండింగ్ వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం 2,00,000 రుణమాఫీ చేసి తెస్తామని చెప్పి ఇప్పటివరకే తెలిపింది. కాబట్టి ఆ నిధుల సమీకరణ పైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి మాత్రం మొత్తం ఆ రైతులకు ఎవరైతే రైతులు రుణమాఫీకి సంబంధించిన మాత్రం గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారో ఆ రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేసి సంబంధించి ప్రభుత్వం మరోసారి కూడా తెలుస్తుంది. రేపు ఉదయం శాసనసభ ఆవరణలో ఉదయం 9 గంటల తర్వాత మాత్రం ఈ రుణమాఫీకి సంబంధించిన దానిపైన కూడా కార్యక్రమం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్.